అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా ఇటీవల కాలంలో కొన్ని దక్షిణాది ఉత్తరాది రాష్ట్రాలకు చెందినటువంటి ముస్లిం మతాలకు చెందినటువంటి హోటల్స్ను తిరుపతిలో నెలకొల్పుతున్నారు. ఈ నేపథ్యంలోనే ముంతాజ్ హోటల్ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. దీనిని హిందూ సంఘాలన్నీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇలాంటి హోటళ్ల వల్ల ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు దెబ్బతింటాయి, కల్చర్ అనేది దెబ్బతింటుంది. ఇలాంటి హోటళ్లకు అనుమతించవద్దని చెప్పేసి పదే పదే హిందూ సంఘాలు అయితే విజ్ఞప్తి చేస్తున్నాయి. ఇవాళ టీటీడీ పరిపాలనా భవనం వద్ద హిందూ సంఘాలన్నీ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి మరింత సమాచారం స్వామీజీ సాధు పొంగలు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకో. సార్, ఇవాళ మీరు ఎందుకు ఈ నిరసన వ్యక్తం చేస్తున్నారు? కారణాలు ఏంటి? ముంతాజ్ హోటల్ అనేది ఒక గుదిబండలాగా వెంకటేశ్వర స్వామి చరిత్రలో లేదండి ఇలాంటి అపచారమైనటువంటి సంఘటన. ఎందుకంటే మేమేమి హోటల్స్ వ్యతిరేకం కాదు. హోటల్స్ ఎక్కడ ఉండాలి? ఒక 7 స్టార్ హోటల్స్ ఇచ్చారంటే అక్కడ మద్యము, మాంసము, అసాంఘిక కార్యక్రమాలు వాడే పెర్మిషన్లో లెటర్లో స్పష్టంగా చెప్పాడు. స్విమ్మింగ్ పూల్స్ అని, పార్టీలని, రకరకాలు. అటువంటి ముంతాజ్ హోటల్ని ఏడుకొండలు అలిపిరి చెంత 20 ఎకరాల స్థలం గత ప్రభుత్వం కేటాయించింది. అడ్డుగోలుగా గత ప్రభుత్వం హిందువుల మనోభావాల్ని గుర్తించక వెంకటేశ్వర స్వామి పవిత్రతను భగ్నం చేయాలనే కదా ముంతాజ్ హోటల్కి 20 ఎకరాలు ఇచ్చారు అక్కడ. అటువంటిది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ తప్పుల్ని సరిదిద్దాలి. మరి పవన్ కళ్యాణ్ గారు హిందూ డిక్లరేషన్, వారాహి డిక్లరేషన్ సభని తిరుపతిలో పెట్టారు. ఒక పక్క సనాతన హిందూ ధర్మ బోర్డు ఉండాలి, ఆలయాలకి అపవిత్రం జరిగే పనులు రద్దు చేయడానికి తక్షణమే స్పందించడానికి ఒక బోర్డు అవసరం అన్నారు. మేము స్వాగతించాం. చంద్రబాబు నాయుడు గారేమో నా ప్రక్షాళన 7 కొండల నుండి అన్నారు. ఆయన భార్య సతీ సమేతంగా వచ్చి దర్శించుకొని సంతోషించాం. ఈరోజు ఏం జరుగుతుంది? ఈరోజు కూటమి ప్రభుత్వమే గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని మీరు తప్పు చేస్తే ఇక ఎవరితో చెప్పుకోవాలి హిందువులు? ఈ వారాహి డిక్లరేషన్ ఎందుకు? ఈ సనాతన ధర్మం బోర్డు అని ఎందుకు? హిందువుల పక్షాన ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం ఎందుకు? దేనికండి ఎన్డీఏ మరి కూటమి పాలన? వెంకటేశ్వర స్వామి, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి 7 కొండల పాదాల చెంతనే ముంతాజ్ హోటల్ పెడతారా? అంటే తిరుపతిలో హోటల్స్ ఏర్పాటు చేయడం వల్ల భక్తులకు వెసులుబాటు ఉంటుంది, అనేక సౌకర్యాలు కలుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం అనుమతించింది. దీన్ని వ్యతిరేకించడం ఎంతవరకు సబబు? మేము భక్తుల సౌకర్యం కోసం వసతులు నిర్మాణం చేయండి, సౌకర్యాలు మెరుగుపరచండి, అన్నదానాలు చేయండి ఆ ప్రాంతంలో. అంతేగాని స్టార్ హోటల్ అంటే ఎందుకు పెట్టుకుంటారండి? అదేమే చిన్న చిత్తగా విషయమా? అక్కడ అనేక అసాంఘిక కార్యక్రమాలు జరుగుతాయి. 7 కొండల పాదాల చెంత అది కుదరదు. అది మహా అపచారము, మహాపాపము. 7 కొండల స్వామితో పెట్టుకుంటే ఎవరికైనా శిక్ష తప్పదు. ఎంతటి వారైనా ఆ శిక్షను అనుభవించాల్సిందే. మేము కోరేది ఆ హోటలు తిరుపతిలో అనేక ప్రాంతాలు స్థలాలు ఉన్నాయి, అక్కడ ఇచ్చుకోండి, మేమేమీ కాదన్నాంలే. కానీ భక్తులు వచ్చే ప్రాంతం, భక్తులు దర్శించే ప్రాంతం, 7 కొండల పుణ్యక్షేత్ర ప్రాంతం, ఆ ప్రాంతంలో అక్కడ ముంతాజ్ హోటల్ పెరిగితే అక్కడ అపవిత్రం అవదా? అక్కడ అసాంఘిక కార్యక్రమాలు ఆలవాలంగా మారిపోదా? అడ్డాగా మారిపోదా? కాబట్టి ఇది అన్యాయం, ఇది మహాపచారం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కూటమి ప్రభుత్వం తక్షణమే దీని మీద స్పందించాలి. అలాగే లోకేష్ గారు భవిష్యత్తు ఉండేటువంటి నాయకుడు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మీ మీద మాకు అభిప్రాయంతో చెప్తున్నాం. తక్షణమే హిందువుల మనోభావాలు మీరు గౌరవిస్తే, హిందువులు మాకు పట్టం కట్టారు, స్వామీజీలు మమ్మల్ని ఆశీర్వదించారు, మొత్తం సమాజం మాకు కూటమికి అధికారం ఇచ్చింది మంచి పనులు చేయమని, దేవుళ్ళు కాపాడమని అని మీరు విశ్వసిస్తే బేషరతుగా ముంతాజ్ హోటల్ని పెర్మిషన్ రద్దు చేయండి. ఇక్కడ వేరే ప్రాంతంలో ఇచ్చుకోండి. ఒక పక్క టీటీడీ జీవో ఇచ్చింది, కొత్తగా టీటీడీ బోర్డు, అక్కడ శాంటిటీ స్పిరిచువాలిటీ భగ్నం అయిపోతుంది ముంతాజ్ హోటల్ ఇస్తే. మరి దానిపైన మీకు గౌరవం లేకపోతే, మీరు ఏర్పరిచిన టీటీడీ బోర్డు మీద మీకు విశ్వాసం లేకపోతే ఇంక ఎవరితో చెప్పుకోవాలి? కాబట్టి ఇది అన్యాయం. హిందూ సమాజం జీర్ణించుకోలేకపోతుంది. వెంకటేశ్వర స్వామి కోట్లాది మంది ఆరాధ్య దైవమైన వెంకటేశ్వర స్వామి భక్తులు దేశ విదేశాల్లో బాధపడుతున్నారు. అరే, ఈ ముంతాజ్ హోటల్కి చోటు ఇవ్వడానికి ఎక్కడా లేవా? 7 కొండలు అలిపిరి దగ్గర ఇవ్వాలా? ఏమిటిది?
ఏం కుట్ర జరుగుతుంది? దేనికి కక్కుర్తి పడిపోయారు వీళ్ళందరూ? ఈ ముంతాజ్ హోటళ్ళకి ఎందుకు తాయిలాలు ఇస్తున్నారు? ఎందుకు సాగిలు పడిపోయారు? ఏమిటి అపచారం, అన్యాయం అని హిందూ సమాజం గగ్గోలు పెడుతుంది. తక్షణమే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రద్దు చేయకపోతే భవిష్యత్తులో హిందూ సమాజం మీకు వ్యతిరేకిస్తుంది. క్షమించరాని నేరం ఇది. తక్షణమే పెర్మిషన్ రద్దు చేసి వెంకటేశ్వర స్వామికి ఆయనకి ఆగ్రహానికి గురి కాకుండా ఉండాలని కోరుతున్నాము. ఇవాళ తిరుపతి పుణ్యక్షేత్రంలో అనేక రకాల హోటళ్ళు ఉన్నాయి. ముంతాజ్ హోటల్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? కారణాలు ఏంటి? మేము ఎప్పుడు ఏ హోటల్కి కూడా మేము వ్యతిరేకం కాదండి. ముంతాజ్ హోటలు ఇచ్చిన విధానం ఏదైతే ఉందో, ఆ ముంతాజ్ హోటల్ బారు, స్పా సెంటరు, క్లబ్బు, స్విమ్మింగ్ పూలు, ఇది ఏమి టూరిజం అంటేనే ఒక దరిద్రమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి టూరిజంలో. ఇలాంటి కార్యక్రమాలని ఆధ్యాత్మిక క్షేత్రమైనటువంటి మా తిరుమల కొండ కింద, పాదాల కింద పెట్టడం అనేది చాలా దౌర్భాగ్యకరమైన విషయం. గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వము ఇవాళ టూరిజానికి కూడా ప్రాధాన్యత కల్పిస్తూ ఉంది. తిరుపతి పుణ్యక్షేత్రంలో పవిత్రతను కాపాడుతూ టూరిజాన్ని డెవలప్ చేస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఇలాంటి స్టార్ హోటళ్లకు ప్రాధాన్యత ఇచ్చింది. దీన్ని ఎలా భావించాలి? టూరిజాన్ని మేము వ్యతిరేకించడం లేదు, ప్రభుత్వం చేసినటువంటి చర్యలను మేము వ్యతిరేకించడం లేదు. కాకపోతే కాకులను కొట్టి గద్దలకి వేయడం అనే దరిద్రమైన సంస్కృతి ఒకటి ఉంది. మా హిందుత్వాన్ని నాశనం చేసి నువ్వు టూరిజం డెవలప్ చేయాలా? ఇట్లా పోయినావంటే తనపల్లి ఇటు సైడ్ బైపాస్ ఈ పక్క ఎంతో వందల వేల ఎకరాలు ఉంది. నువ్వు ఆ పక్క ఇస్తే మాకు ఆ టూరిజంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు కూడా డెవలప్ అవుతాయి. కానీ నువ్వు కొండ కింద ఇస్తే తిరుమల యొక్క పవిత్రత నాశనం అవుతుంది. మా హిందువుల యొక్క ధర్మం నాశనం అవుతుంది. మా ధర్మాన్ని హిందువులు నాశనం చేయమని కోరుకోవడంలా. రాష్ట్రం బాగుండాలి, మేము బాగుండాలి. మేము బాగుంటేనే, కలియుగం బాగుంటేనే రాష్ట్రంతో పాటు ప్రపంచం బాగుంటుంది. కాబట్టి దయచేసి తిరుమల కొండ కింద కాకుండా ఇటు సైడ్ బైపాస్కి ఈ పక్క మీరు 100 ఎకరాలు ఇవ్వండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ మీరు 1/2 ఎకరం ఇచ్చినా కూడా ధర్మనాశనం కోసం మేము ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. తీక్షణంగా, తీవ్రంగా మేము తిరగబడతాం, దాన్ని కూల దోస్తామని మేము తెలియజేస్తున్నాం. తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో అంటే శ్రీవారి పాదాల చెంత ఎలాంటి స్టార్ హోటళ్ళకైతే అనుమతించవద్దని స్వామీజీలు పేర్కొంటున్నారు. ఇలాంటి స్టార్ హోటళ్ళకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందే. అయితే తిరుపతికి రూరల్ ప్రాంతంలో ప్రాధాన్యత కల్పించండి. శ్రీవారి పాదాల చెంత, అలాగే స్వామివారి అంటే పరిసర ప్రాంతాల్లో ఇలాంటివన్నీ స్టార్ హోటళ్ళకు అనుమతించవద్దని చెప్పేసి హిందూ సాధు సంఘాలన్నీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ సాయిత్, రవి, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.